బేస్తారం పొదుగాలనే మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలియస్ కేసీఆర్ సార్ సోమాజిగూడలో ఉన్న యశోద దవాఖానకు పోయిండు కదా. అయితే ట్రీట్మెంట్ కోసం 9 గంటల టైం పట్టిందట. టెస్టులు చేయించుకుంటే రిపోర్టులు వచ్చేందుకు అర్ధగంటనో గంటనో పడుతుంది కదా. అన్ని గంటలు ఎందుకున్నాడో అరుచుకుందాం పాండ్రి. మొన్నటి సంది మెత్తమెత్తగా ఉండు సారు పానం చాలా మెత్తబడ్డది. బక్కపల్సని ఉక్కు మనిషి అని చెప్పుకునే కేసీఆర్ సారు ఏమంట అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిండో అప్పటి సంది అంత ప్రజలకు వస్తలేడు, జనంను కూడా పట్టించుకుంటలేడు. తెలంగాణ బిడ్డల కోసం బొత్త పురుగును కూడా ముద్దు పెట్టుకుంటా, సావు నోట్లే తలకాయ పెడతా, మెడ నరుక్కుంటా గాని ఇచ్చిన మాట తప్ప అని ఎవేవో మాటలు అప్పట్లో చెప్పిండు. అంతేకాదు గెలిపిస్తే మళ్ళీ 5 ఏళ్ళు జనంలో ఉంటా, లేకుంటే సప్పుడు చేయక ఇంటికి పోయి మలుసుక పంట అని అప్పట్లనే చెప్పిండు. అన్నట్టే చేసిండు. కానీ అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టుకుంటా మలి సర్కారుకు సురుకులు పెడుతుండు. అదట్లుంటే ఊకే దావకాన్లకు ఓవుకుంటా చూపెట్టుకుంటుండంటే ఆయన అంత పెద్ద లీడరాయే, ఎంత ఫాలోయింగ్ ఉంటుంది, ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారు. మరి మా సారికి ఏమైంది, తుమ్మినా దగ్గినా దావకానకు అనుకుంటా పోతుండంటే చాలా పెద్ద బీమారే వచ్చిందా అని అనుమాన పడుతున్న యాళ్ళ బేస్తారన్నాడు పొద్దుగాల 9:30కు దావకానకు పోయిన సారు పొద్దున్నజాముల 6:30 దాకా సోమాజిగూడలో ఉన్న యశోద హాస్పిటల్లోనే ఉండేసరికి ఎన్ని పరీక్షలు చేయించుకుండో, డాక్టర్లు ఏం చెప్పిండ్రో ఏం చెప్పకపోవట్టిరి. అసలు ఇప్పుడు సారు పానం ఎట్లున్నదో అని కొందరికి రంది పట్టుకున్నదట. అయ్యా కేసీఆర్ సారు, మీ పానం గురించి ఆలోచించే మీరు మీ పానం ఎట్లున్నదని బాధపడుతున్న బాధ కూడా అర్థం చేసుకొని అసలు మీ ఆరోగ్య పరిస్థితి ఎట్లున్నదో ఒక పారి చెప్తారా అంటే మీ అభిమానులు సంబరపడతారు. అట్లా కూడా జర టైం తీసుకొని ఏం పికర్ పెట్టుకోకుని నాకేం కాలేదు, గుండ్రాయి లెక్క గట్టిగానే ఉన్నా, అంత నిమ్మలంగా ఉండుర్రని చెప్పకపోయింది సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.